హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి మోడల్ పేపర్స్ని మన ఛానల్ అందిస్తున్నాము. సో ఇప్పటివరకు 19 మోడల్ పేపర్స్ కంప్లీట్ అయ్యాయి. దిస్ ఇస్ ద మోడల్ పేపర్ 20. మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 ఎగ్జామ్ 2025కి యూస్ఫుల్ అయ్యేటువంటి క్వశ్చన్స్ని మోడల్ పేపర్స్ రూపంలో అందిస్తున్నాము. మరి ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు జనరల్ అవేర్నెస్లోని పాలిటీ అండ్ గవర్నెన్స్ నుంచి ఎక్కువగా ఉన్నాయి. మరి అందులో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ప్రస్తుతం ఇస్తున్నటువంటి ప్రశ్న సరళిలోనే ఇవ్వడం జరిగింది. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మరి అంతేకాకుండా మీకు టెక్స్ట్ బుక్ వారు అందిస్తున్నారు. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ అనేసి మనకు 3 days ఆఫర్ ఇస్తున్నారు. 29th, 30, 31st March 2025 అనగా ఇవాళ రేపు ఎల్లుండి ఈ 3 days మీకు ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ అనేసి ఈ యొక్క సీజన్స్ బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ అన్నాం పాస్ ప్రో అని అందిస్తున్నారు. ఇక టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో పైన బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ అండి ఇది ఈ సీజన్లో. మరి యాక్చువల్గా ఈ ఇయర్లీ టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అనేది 699 రూపీస్ ఉన్నది. సో 399 రూపీస్కి అందిస్తున్నారు. అంతేకాకుండా మీకు మన ఛానల్ కూపన్ కోడ్ అయినటువంటి MACOL యూస్ చేస్తే 12% అదనంగా డిస్కౌంట్ వస్తుంది. అనగా మీకు ఫైనల్ ప్రైస్ వచ్చేసి ఇయర్లీ టెక్స్ట్ బుక్ పాస్ ప్రో జస్ట్ 351 రూపీస్కి వస్తుందండి. మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా మీరు తీసుకోవచ్చు. మరి ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇయర్లీ టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అనేది ఓపెన్ అవుతుంది. ఈ యాప్లో కానీ లేదంటే వెబ్సైట్లో కానీ మీకు యాప్ ఉంటే యాప్లో అయినా కూడా మీరు లాగిన్ అయ్యేసి ఈ ఇయర్లీ టెక్స్ట్ బుక్ పాస్ ప్రోని తీసుకోవచ్చు. మరి దీని ద్వారా మీకు అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మోడల్ పేపర్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సొల్యూషన్ ఉంటుంది. అంతేకాకుండా మీరు అన్ని ప్రాక్టీస్ టెస్టులు కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా మీరు ప్రాక్టీస్ టెస్టులు అనేది పార్టిసిపేట్ చేయొచ్చు. అంతేకాకుండా మీకు లైవ్ టెస్టులు కూడా అన్లిమిటెడ్గా అందిస్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా మీకు ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే కాకుండా ఇతర లాంగ్వేజెస్లో కూడా అందిస్తున్నానండి. 10 లోకల్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ అండ్ హిందీతో పాటుగా 10 లోకల్ లాంగ్వేజెస్లో కూడా అందిస్తున్నాం. మరి ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయి, అలానే SSC CGL SSC ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి. వీటన్నిటికీ కూడా మీకు ఒకే ఇయర్లీ టెక్స్ట్ బుక్ పాస్ ప్రో సరిపోతుంది. జస్ట్ ఓన్లీ 351 రూపీస్కే. ఇందులో కూడా మీరు ప్రాక్టీస్ టెస్ట్లు మీరు రీఅటెంప్ట్ కూడా చేయొచ్చు. సో వాటికి డీటెయిల్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. సో ప్రతి ఒక్కటి కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యేటువంటి క్వశ్చన్స్, ప్రాక్టీస్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అన్లిమిటెడ్ మోడల్ పేపర్స్ ఇవన్నీ కూడా 17,000 ప్లస్ మోడల్ పేపర్స్ ఉంటాయి. సో ఇవన్నీ జస్ట్ ఓన్లీ 1 ఇయర్లీ టెక్స్ట్ బుక్ పాస్ ప్రో ద్వారా మాత్రమే లభిస్తాయండి, సింగిల్ వన్ ద్వారా. సో జస్ట్ 351 రూపీస్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా మీరు బై చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్. మరి ఇది ఇయర్లీ బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ కావచ్చు. ఈ 3 days మాత్రమే ఉంటుందని ఇంకొకసారి గమనించండి. 29th, 30 and 31st March 2025 ఈ 3 days మాత్రమే. మరి లోకల్ లాంగ్వేజ్లో తెలుగులో కూడా మీకు మెయిన్ ఎగ్జామ్లో ఎలా ఉంటుందో అదే విధంగా మీరు ఈ ప్రాక్టీస్లో కూడా లోకల్ లాంగ్వేజ్లకి చేంజ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, హిందీలో కూడా రాసుకోవచ్చు. సో రియల్ టైం ఎగ్జామ్లో ఎలా ఉంటుందో అలానే అందిస్తారు. సో డోంట్ మిస్ ఇట్ అండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు బై చేయొచ్చు. మరి ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. క్రింది వాటిలో అటార్నీ జనరల్కు సంబంధించి సరికానిది. ఎవరి క్వశ్చన్కి 5 seconds టైం ఇస్తానండి. 5 secondsలో మీరు కూడా ఆన్సర్ని గెస్ చేయండి. నేను ఆన్సర్ చెప్పిన తర్వాత క్రాస్ చెక్ చేసుకొని ఎన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తున్నారు అనేది చెక్ చేసుకోండి. ఆన్సర్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి. సో 4th వన్ అండి. మొదటి అటార్నీ జనరల్ CK దప్తారి అనేది రాంగ్ వన్. నెక్స్ట్, ఏ ఆర్టికల్ ప్రకారం భారత అటార్నీ జనరల్కు దేశంలోని ఏ న్యాయస్థానానికైనా వెళ్ళి వాదించే స్వేచ్ఛ ఉంటుంది. వీడియోలో మీకు ఎండింగ్లో 15 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా ఇచ్చానండి. ప్రతి వీడియోలో కూడా మీకు కరెంట్ అఫైర్స్ నుంచి సమ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ 3rd వన్, ఆర్టికల్ 76(3). నెక్స్ట్, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ 2nd వన్, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవి గురించి రాజ్యాంగంలో పేర్కొన్నారు. నెక్స్ట్, అటార్నీ జనరల్కు సంబంధించి క్రింది వాటిలో సరికానిది.
ఆన్సర్ సెకండ్ వన్. అటార్నీ జనరల్ నిర్ణీత పదవి కాలం 5 ఏళ్ళు. రాంగ్ స్టేట్మెంట్ అది. నెక్స్ట్ అడ్వకేట్ జనరల్కి సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? సో మీరు వీడియోని మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఆన్సర్ ఫోర్త్ వన్. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పదవి కాలం 5 సంవత్సరాలు అనేది రాంగ్ వన్. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర మొదటి అడ్వకేట్ జనరల్ ఎవరు? తెలంగాణ రాష్ట్ర మొదటి అడ్వకేట్ జనరల్ ఎవరు? ఆన్సర్ సెకండ్ వన్. రామకృష్ణారెడ్డి. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర అడ్వకేట్ జనరల్కు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే స్వేచ్ఛ కలదు? థర్డ్ వన్. ఆర్టికల్ 177. నెక్స్ట్ క్రింది వాటిలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్కు సంబంధించి సరికానిది? ఫోర్త్ వన్. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ జీతాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యం? కాగ్ అండి. కాగ్కు సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్. అన్ని కూడా కరెక్ట్గానే ఇచ్చారు. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ను బహుళ సభ్య సంస్థగా మారిస్తే ఎన్నికల కమిషన్ లాగా బలహీనపడుతుందని వ్యాఖ్యానించింది ఎవరు? సెకండ్ వన్. సివిసి మాజీ కమిషనర్ ఎన్ విఠల్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మాజీ కమిషనర్ ఎన్ విఠల్. నెక్స్ట్ సివిల్ సర్వీస్ దినోత్సవాన్ని ఏప్రిల్ 21న ఏ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు? సెకండ్ వన్ 2006 నుంచి. నెక్స్ట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? థర్డ్ వన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను ప్రధానమంత్రి నియమిస్తారనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచారు? సెకండ్ వన్ 41వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా పెంచారు. నెక్స్ట్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి క్రింది వాటిలో సరికాని వివరణ ఏది? సెకండ్ వన్. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను తొలగించే అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంది. ఇది రాంగ్ వన్. నెక్స్ట్ భారత ఎన్నికల సంఘానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది? ఫస్ట్ వన్. భారత ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుంది.
నెక్స్ట్ భారత ఎన్నికల సంఘానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది. ఫోర్త్ వన్ అండి, ఆర్టికల్ 327 ఎన్నికల సంఘం చైర్మన్ సభ్యుల అర్హతల కాల పరిమితి గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఎన్నికల కమిషన్ ఏ సంవత్సరంలో నిషేధం విధించింది? థర్డ్ వన్ 2004లో. నెక్స్ట్, రాష్ట్ర ఎన్నికల సంస్కరణలపై దినేష్ గోస్వామి కమిటీ సిఫారసుల్లో సరికానిది ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్, ఎన్నికల సంఘం గురించి సభ్యులను కలిగిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా ఉండాలని సూచించింది. రాంగ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఎన్నికల కమిషన్కు సంబంధించి సరికానిది? థర్డ్ వన్ అండి, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను విచారించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉంది. అది రాంగ్ వన్. నెక్స్ట్, క్రింది వారిలో రామన్ మెగాసెస్ అవార్డు పొందిన ఎన్నికల కమిషనర్లు ఎవరు? థర్డ్ వన్, టిఎన్ శేషను, జేఎం లింగోడు. నెక్స్ట్, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలపై ఏర్పాటు చేసిన రాజమన్నార్ కమిటీలోని ఇతర సభ్యులు ఎవరు? సెకండ్ వన్, లక్ష్మణస్వామి మొదలయ్యార్ మరియు పిపి చంద్రారెడ్డి. నెక్స్ట్, రాజమన్నార్ కమిటీ సిఫారసుల్లో క్రింది వాటిలో సరికానిది ఏది? ఫోర్త్ వన్, అంతరాష్ట్ర వివాదాలను హైకోర్టు ద్వారా పరిష్కరించాలనేది రాంగ్ వన్. నెక్స్ట్, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన సర్కారీ కమిషన్ సిఫారసుల్లో పేర్కొన్న అంశాల్లో క్రింది వాటిలో సరికాని అంశం ఏది? థర్డ్ వన్, గవర్నర్ను ఎంపిక చేసే ముందు మెజారిటీ వర్గాల వారికి ప్రాధాన్యం ఇవ్వాలనేది రాంగ్ వన్. నెక్స్ట్, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన రెండో కమిషన్ అంటే మదన్ మోహన్ పూంచి కమిషన్లో ఇతర సభ్యులు ఎవరు? ఫోర్త్ వన్, పై వారందరూ. ఈశాన్య రాష్ట్రాల మండలికి సంబంధించి క్రింది వాటిలో సరికాని అంశం ఏది? ఫోర్త్ వన్ అండి, ఈశాన్య రాష్ట్రాల మండలి ప్రధాన కార్యాలయం మణిపూర్లో ఉందనేది రాంగ్ వన్.
క్రింది వాటిలో ప్రాంతీయ మండళ్లు వాటి ప్రధాన కార్యాలయాలకు సంబంధించి సరికాని జత. థర్డ్ వన్, దక్షిణ ప్రాంతీయ మండలి ప్రధాన కార్యాలయం బెంగళూరు. రాంగ్ వన్. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటును తెలియజేస్తుంది? ఆర్టికల్ 263 థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారాన్ని తెలియజేసే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 262 థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, జాగో బంగ్లా అధికార పత్రిక ఏ పార్టీది? సెకండ్ వన్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. నెక్స్ట్, అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్య సంబంధాలు అనే అంశాన్ని భారత రాజ్యాంగ నిపుణులు ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు? సెకండ్ వన్, ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి. నెక్స్ట్, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మిగతా అంశాల కంటే ఎక్కువ వివాదానికి గురవుతున్న అంశం ఆర్థిక సంబంధాలేనని పేర్కొన్న వ్యక్తి? ఫస్ట్ వన్, ప్రొఫెసర్ అమల్ రే. నెక్స్ట్, సంఘటిత నిధి ప్రభుత్వ ఖాతాల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 266 సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, అగంతుక నిధి గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 267 సెకండ్ ఆప్షన్. క్రింది వాటిలో రాజ్యసభకు సంబంధించి సరికాని అంశం ఏది? ఫోర్త్ ఆప్షన్, దేశంలో అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర. రాంగ్ వన్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 89 సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కోసం ఏ రాష్ట్రం అసెంబ్లీలో వర్కర్స్ బిల్ 2023ను ప్రవేశపెట్టింది? ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్స్ అండి. సెకండ్ వన్, రాజస్థాన్. నెక్స్ట్, సెమీ కండక్టర్ పాలసీని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది?
ఫస్ట్ వన్ గుజరాత్. నెక్స్ట్, ఏ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ ప్రజలకు 1,00,000 ఆర్థిక సహాయాన్ని పూర్తి సబ్సిడీతో ఇవ్వనున్నట్లు ప్రకటించింది? ఫోర్త్ వన్ తెలంగాణ. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ పథకం కింద దివ్యాంగులకు ఆర్థిక సహాయాన్ని ఎంత పెంచింది? 1,000 రూపాయలకు. నెక్స్ట్, భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన రెండో ముఖ్యమంత్రి ఎవరు? ఫోర్త్ ఆప్షన్ నవీన్ పట్నాయక్. నెక్స్ట్, మిషన్ శక్తి స్కూటర్ పథకం ఏ రాష్ట్రంలో ఆమోదించారు? థర్డ్ వన్ ఒడిస్సా. నెక్స్ట్, సుప్రీంకోర్టు అధికారాలను నియంత్రిస్తూ ఏ దేశ పార్లమెంట్ వివాదాస్పద బిల్లుకు ఆమోదం తెలిపింది? ఫస్ట్ వన్ ఇజ్రాయెల్. నెక్స్ట్, ట్యాంపర్ ఓపెన్ 2023 టైటిల్ను గెలుచుకున్న భారతీయ టెన్నిస్ ఆటగాడు ఎవరు? ఫస్ట్ వన్ సుమిత్ నాగల్. నెక్స్ట్, ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి హై పర్ఫార్మెన్స్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఫోర్త్ వన్ రవిశంకర్. నెక్స్ట్, దేశంలో ఆదాయ పన్ను దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? సెకండ్ వన్ జూలై 24th. నెక్స్ట్, ఇటీవల బ్రిక్స్ కూటమిలో చేరడానికి ఏ దేశం దరఖాస్తు చేసుకుంది? ఫస్ట్ వన్ అల్జీరియా. నెక్స్ట్, ఎన్డీబీలో చేరడానికి ఇటీవల దరఖాస్తు చేసుకున్న దేశాల్లో లేని దేశం ఏది? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండి ఎన్డీబీ అంటే. ఫోర్త్ వన్ ఇరాన్. నెక్స్ట్, ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ఫోర్త్ వన్ బీజేడీ. నెక్స్ట్, ఇటీవల 24/7 సోలార్ గ్రామంగా గుర్తింపు పొందిన సగసాహి గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఫస్ట్ వన్ ఒడిస్సా. అండ్ లాస్ట్ క్వశ్చన్, అలోక్ అరాదే ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? ఆన్సర్ సెకండ్ వన్ తెలంగాణ.